హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే ఎంతో హెల్దీ రెసిపీ ఈరోజు చూపిస్తున్నానండి. అది ఏంటంటే జొన్న పిండితో దోశ అండి. ఇలా మీరు రొటీన్గా మనం ఎప్పుడు కూడా చేసుకునే దోశ కంటే ఈ దోశ మీరు చేసుకోండి, చాలా బాగుంటుందండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ జొన్న పిండి తీసుకోండి. నేనైతే హాఫ్ కప్ తీసుకుంటున్నాను. మీరు మీకు ఎంత కావాలో క్వాంటిటీ తీసుకోండి. హాఫ్ కప్ జొన్న పిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే దాంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొంచెం వాము, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మీరు తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం హ్యాండ్తో అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. తర్వాత వాటర్ వేసుకోండి. ముందు వాటర్ వేసేయకండి. సో అంతా కలుపుకున్నాక ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. సో అప్పుడు మీకు అది ఉండకట్టకుండా అవుతుందన్నమాట. సో ఎంతవరకు కలపాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా పలుచగానే ఉండాలండి. మనకి ఏంటంటే రవ్వ దోశలా అనమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాలండి. లేకపోతే మీకు దోశ అనేది రాదు, ముక్కలైపోతుంది. కాబట్టి బాగా హీట్ ఎక్కాలి. తర్వాత దాన్ని ఆయిల్తో సీజనింగ్ చేయాలి. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఆ రుబ్బు అనేది, అంటే ఆ పిండి అనేది పల్చగా ఉండాలండి. ఇవన్నీ చేస్తేనే మీకు ఆ దోశ అనేది విరిగిపోకుండా వస్తుంది, లేకపోతే విరిగిపోతుందండి. కొంచెం ఓపిక పట్టి నెమ్మదిగా ఇవన్నీ చేశాకే మీరు దోశ అనేది వేసుకోండి. చక్కగా వచ్చేస్తుందండి, విరిగిపోదు. టేస్ట్ అయితే భలే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఇంకా డైటింగ్ చేసే వాళ్ళు మాకు బియ్యం పిండి వద్దు అంటే మీరు బియ్యం పిండి వేసుకోకండి. బియ్యం పిండి వేయకపోతే మీకు ఏంటంటే క్రిస్పీనెస్ రాదనమాట, మెత్తగా ఉంటుంది. మీకు క్రిస్పీగా రవ్వ దోశలా కావాలంటే బియ్యం పిండి వేసుకోండి. చూసారు కదా, మళ్ళీ చెప్తున్నా, సీజనింగ్ చేయాలండి. సో ర్యాక్ అనేది బాగా హీట్ ఎక్కాలి, అప్పుడే దోశ అనేది విరిగిపోకుండా వస్తుంది, లేకపోతే విరిగిపోతుందండి. చూసారు కదా, మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.